పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామం పేరిట మీ అందరికి కూడా ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో అనుదినము ఆత్మీయ వాక్కును చూస్తున్నాం. మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక వందనాలు. అనుదినము దేవుని వాక్యం విని బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీరు బలపడుతున్నట్లే దేవుని సందులో ఇంకా అనేకమైనటువంటి మీ యొక్క జీవితంలో, వ్యక్తిగత విషయాల్లో, కుటుంబంలో ఎవరికైనా అవసరతలు, ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి మీరు మాకు పంపించవచ్చు. మీకోసం మేము అన్నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉంటాం అనే విషయాన్ని గమనించండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్టి రోగి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం మనం గమనిస్తే, ఇక్కడ అన్యుని ద్వారా దేశానికి దేవుడు గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఒక అన్యుని ద్వారా ఆ దేశానికి విజయం ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే గనక, ఇతడు ఒక అన్యుడే, కానీ ఇతని ద్వారా ఆ దేశానికి, సిరియా దేశానికి దేవుడు గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకని, ఎలా అంటే, వాస్తవంగా ఈ నయమాను అనే వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే, ఇతడు జీవితంలో కుష్టి వ్యాధి ఉంది ఇతనికి, కానీ ఇతడు చాలా పరాక్రమశాలి, చాలా బలవంతుడు, కానీ కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. శరీర సంబంధంగా ఇతడు ఒక కుష్టి రోగి, కుష్టి వ్యాధి ఉంది ఇతనికి, కానీ ఇతడు చాలా బలవంతుడు, పరాక్రమశాలి. ఎందుకంటే ఇతనిలో దేవుడు ఏం చూసి ఇతని వల్ల సిరియా దేశానికి విజయాన్ని తీసుకొచ్చాడు దేవుడు? అసలు ఇతనిలో ఏం చూడగలిగాడు దేవుడు అని ఆలోచిస్తే, ఇతడు వ్యక్తిగతంగా చాలా మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచి గుణం కలిగిన వాడు. అది ఏంటి అని అంటే, ఇతడు తన శరీర సంబంధ జీవితంలో కుష్టి కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిగతంగా ఇతడు చాలా మంచి గుణం కలిగిన వాడు. ఏంటంటే, తను శరీరం బలహీనుడైన దేశం కొరకు నేను పాటుపడాలి, దేశం కొరకు నేను శ్రమపడాలి, దేశాన్ని నేను రక్షించాలి, దేశానికి మేలు చేయాలి, దేశం కోసం నేను పోరాడాలి అనే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. అందుకనే ఆ వ్యక్తిత్వం చూసిన దేవుడికి శరీర సంబంధంగా ఇతను ఒక మరణకరమైన కుష్టి వ్యాధి కలిగి ఉన్న వ్యక్తిత్వంలో మాత్రం ఇతనికి ఏ రోగం లేదు. చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. దేశం కొరకు ఇతనికి ఎంత పరిస్థితి ఉన్నా దాన్ని లెక్క చేయకుండా, దాని గురించి ఆలోచించకుండా దేశాన్ని రక్షించాలి, దేశం కొరకు పోరాడాలి అనే మంచి లక్షణాన్ని దేవుడు ఇతనిలో చూశాడు. దాన్ని చూసే ఇతని ద్వారా ఆ దేశానికి విజయాన్ని దేవుడు ఇచ్చాడు, విజయం వచ్చేలా దేవుడు చేశాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒక అన్యుని ద్వారానే దేవుడు ఇంత గొప్ప విజయాన్ని ఆ దేశాన్ని తీసుకొస్తే, ఈరోజు దేవుడు నన్ను కూడా ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? సంఘంలో, సమాజంలో మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం ఆలోచించాలి. ఇతడే ఎంత గొప్ప వ్యక్తి. దేవుడు ఇతనిలో ఉన్న లోపాన్ని చూడలేదు, ఇతను ఉన్నటువంటి శరీరం బలహీనతను దేవుడు చూడలేదు, కానీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూశాడు. అతడు శరీరం రోగం కలిగింది, కానీ వ్యక్తిత్వం ఏ రోగం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. అది చూసిన దేవుడు ఇతని ద్వారా అద్భుతంగా ఆ దేశాన్ని గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు సంఘంలో మనం ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా బతుకుతున్నాం, దేవుని ఎదుట ఎలా ఉంటున్నాం, అది దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా గమనిస్తాడు, మనం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అయితే మనము కూడా మన వల్ల సంఘానికి విజయం రాగలుగుతుందా? నీ వల్ల అనేక మందికి విజయం రాగలుగుతుందా? నీ వల్ల సంఘానికి గొప్ప విజయం తీసుకురాగలుగుతున్నావా? సమాజానికి విజయం తీసుకురాగలుగుతున్నావా? లేదా నువ్వు ఉన్న ప్రాంతంలో అనేక మందికి విజయం రాగలుగుతుందా? రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు నీ ద్వారా, ఒక అన్యుడు ద్వారానే దేవుడు ఇంత గొప్ప విజయాన్ని ఇస్తే, మరి ఆయనను నమ్మిన నీ ద్వారా, నా ద్వారా ఇంకెంత గొప్ప విజయాన్ని దేవుడు దేశానికి ఇవ్వగలడు, రాష్ట్రానికి ఇవ్వగలడు, మనం ఉన్న ప్రాంతానికి ఇవ్వగలడు, మనం ఉన్న సంఘానికి ఇవ్వగలడు. ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా, దేవా, ఒక అన్యుడి ద్వారే ఒక దేశానికి ఎంత గొప్ప విజయం ఇచ్చావే, నేను నిన్ను నమ్మిన బిడ్డను కదా, నా వల్ల కూడా అనేక మందికి విజయం వచ్చేలా చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని, ఆ స్థితి మనలో రావాలంటే మనం కూడా
నయమాను వలె మనం కూడా ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిత్వ లక్షణం గుణము కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా మన ద్వారా అనేక మందికి విజయం వచ్చేలా చేస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నయమాను అనే వ్యక్తి ఒక అన్యుడైన, ఒక కుష్టి శరీర సంబంధం, ఒక మరణమైన కుష్టి వ్యాధి కలిగిన వాడైన, దాన్ని లెక్క చేయకుండా దేశం కొరకు పోరాడాలి అనే గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి అతని ద్వారా ఆ దేశాన్ని విజయం ఇచ్చావు ప్రభా. నేను నిన్ను నమ్మిన బిడ్డను ప్రభా, నా ద్వారా కూడా ప్రభా నా సంఘానికి లేదా నిన్న సమాజానికి నా దేశానికి నా ద్వారా విజయం రావాలి ప్రభా. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.